హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మా కోల్ ఛానల్. ఇవాళ అదే సండే చేసుకున్న రెసిపీస్ అనమాట. ఇవి మటన్ కలర్ రైస్ అంటామండి. ఇది ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారు. ముందుగా ఒక హాఫ్ కిలో మటన్ని బాగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు, నూనె వేసి వాటర్ వేసుకొని ఉడికిస్తానమాట. ఒక కుక్కర్లో ఒక 5 to 6 విజిల్స్. ఆ మటన్ లేతగా ఉందా ముదురుగా ఉందా దాన్ని బట్టి విజిల్స్ పెడతాను. తర్వాత పేస్ట్ ఈ పేస్ట్ వచ్చేసి ధనియాల పొడి, కొబ్బరి, ఆనియన్, కొత్తిమీర. ఈ పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ కానీ, కలర్ రైస్ కానీ, మటన్, చికెన్ ఏదైనా సరే. తర్వాత ఇది మటన్ ఉడికించుకున్న తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ బిర్యానీకి అండి. ఒక గ్లాసు నెయ్యి, నూనె తీసుకున్నాను. ఒక 1/4 గ్లాసు నెయ్యి అయితే ఒక 1/4 గ్లాస్ నూనె తీసుకున్నాను. తర్వాత ఒక 2 ఆనియన్స్ని సన్నగా పొడవుగా చాప్ చేసుకుని వేసుకున్నాను. ఇందులోనే జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆయిల్లో. కుక్కర్లో చేస్తే అంత నచ్చదండి మా ఇంట్లో. కాకపోతే ఎప్పుడైనా కొంచెం బాగాలేనప్పుడు, లేజీగా అనిపించినప్పుడు కుక్కర్లో చేస్తాను. యాక్చువల్గా సపరేట్గా చేస్తేనే బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. టొమాటోస్ ఒక 3 or 4 వేసుకున్నానండి. మీడియం సైజ్ అయితే 3, కొంచెం చిన్నవి అయితే ఒక 4 వేసుకోండి. ఈ రైస్కి వచ్చేసి కలర్ ఈ టమాటోస్తోనే వస్తుంది. సో కొంచెం ఎర్రగా ఉన్న టమాటోస్ అయితే బాగుంటుంది టేస్ట్, కలర్ అంతా. ఇది మొత్తం మసాలా వేయించుకునే దాన్ని బట్టే బిర్యానీ అయినా, కలర్ రైస్ అయినా టేస్ట్ ఉంటుంది. ఇదండి మటన్ ఉడికించాను. ఒక 80% ఉడికించుకోవాలి మటన్ని. ఈ మసాలా అంతా బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో, మాడకుండా, అడుగంటకుండా వేయించుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా పుదీనా, మెంతి కూర ఇవన్నీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో నేను ఇక్కడ కొంచెం పుదీనా, మెంతాకు యాడ్ చేస్తున్నాను. అటు సైడ్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇది వచ్చి మటన్ కర్రీకి అండి. మటన్ కొంచెం ఉడకదు కాబట్టి కుక్కర్లో ఉడికిస్తాను. ఖచ్చితంగా ఉడికించుకోవాలండి మటన్. డైరెక్ట్గా అలాగే మసాలాలో వేయించి చేస్తే ఉడకదు. సో ముందుగా ఉడికించుకొని వేస్తేనే బాగుంటుంది. ఈ కర్రీస్ ఏవైనా అండి నాన్ వెజ్వి కొంచెం ఆ మసాలా వేయించుకునే దాన్ని బట్టి టేస్ట్ ఉంటుందన్నమాట. మసాలా బాగా వేయించాలి, మాడకుండా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. అని మటన్ కర్రీలో కూడా కొద్దిగా పుదీనా, మెంతి కూర వేసుకోవాలన్నమాట. ఈ మటన్ ఎముకలు 2 వేస్తున్నానండి కలర్ రైస్లో. మసాలా అంతా బాగా వేయించుకున్న తర్వాత, టొమాటోస్ వేయించి అంతా మసాలా వేగిన తర్వాత ఈ ఉడికించుకున్న మటన్ని మాత్రమే వేసుకోవాలి, ఆ జ్యూస్ వేయకూడదు. తర్వాత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసుకోవాలండి మటన్లో. అండ్ ఈ కలర్ రైస్లో కూడా కొద్దిగా కారం వేసుకున్నాను. అండ్ గరం మసాలా కూడా వేసుకోవాలి బిర్యానీ కలర్ రైస్ మసాలాలో. నేను మిక్సీకి పట్టుకున్న పేస్ట్ కూడా వేసానండి, కొద్దిగా ఇందులో, కొద్దిగా అందులో. ఆ మసాలా అంతా వేయించుకున్న తర్వాత ఈ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మటన్లో కానీ, కలర్ రైస్లో కానీ. గరం మసాలా ఏం వేయించని అవసరం లేదు. అంతే అండి, చాలా బాగా ఎగిపోయింది ఈ ప్లెయిన్ బిర్యానీకి మసాలా. సో ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ తీసుకున్నాను రైస్. 2 గ్లాసెస్ వచ్చేసి చిట్టి ముత్యాలు, 1 గ్లాస్ నార్మల్ రైస్ అనమాట. సో నేను 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నానండి. ఇంకొంచెం తగ్గించినా బాగుంటుంది, కుక్కర్ కదా, కొంచెం మెత్తగా వస్తుంది. తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. మొత్తం అంతా బాగా కలిపి ఒక్క విజిలే అండి, ఒక్క విజిల్కే అయిపోతుంది అన్నమాట రైస్. అన్ని మటన్ ముక్కలు మసాలా మొత్తం ఇట్లా వేయిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. కొంచెం వేయించిన తర్వాత ఈ మటన్ ఉడికించుకున్న వాటర్ వేసుకోవాలి. తర్వాత మీకు
ఎంత అంటే కర్రీ ఎలా ఉండాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవాలన్నమాట వాటర్. కొంచెం గ్రేవీగానా లేకపోతే కొంచెం చిక్కగానా అనే దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇది ఉడికించుకోవాలి. ఈ మసాలాలతో పాటు ఈ మటన్ ఉడికించాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. చాలా సింపుల్గా అయిపోతుందండి ప్లెయిన్ బిర్యానీ. కుక్కర్లో కాబట్టి కొంచెం మెత్తగానే అయిందనమాట. కొంచెం ఇంకా తగ్గించిన వాటర్ సరిపోతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. అయిపోయిందండి. ఇది యాక్చువల్గా సపరేట్గా చేస్తే పొడి పొడిగా వస్తుంది. కుక్కర్లో ఎట్లయినా కొంచెం మెత్తగానే వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మటన్ కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. చూడండి కలర్ ఎంత బాగుందో. నేను ఇక్కడ ఏ కలర్లు వాడలేదండి, ఓన్లీ కారం పొడి, గరం మసాలా వేసాను. అండ్ కర్డ్ చట్నీ. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.